అందరికీ నమస్తే. ముందుగా బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ హవా సాగుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతా ఉంది. నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీలను కూడా హస్తగతం చేసుకో ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అదే సమయంలో కార్పొరేషన్లలో కూడా అధిక వార్డులను హస్తం పార్టీ నేతలే గెలుచుకున్నారు. కానీ కొన్ని మున్సిపాలిటీలు మాత్రం హంగ్ వచ్చాయి. ఆ మున్సిపాలిటీ వార్డుల్లో ఓటర్లు అటు కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాకుండా స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ మున్సిపాలిటీలో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు ఇప్పుడు తప్పనిసరిగా మారింది. తమ మద్దతు అవసరం కావడంతో స్వతంత్ర అభ్యర్థులకు భారీగా డిమాండ్ పెరిగిందని కూడా మనము చెప్పవచ్చు. మరోవైపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో క్యాంపుల రాజకీయాలు కూడా హాట్ గా ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే గెలిచిన వారు కూడా చేజారిపోకుండా అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. ఎవరికి తెలియకుండా రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లాయి. ఇక హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో మెజార్టీ మార్కును అందుకునేందుకు కూడా ఇతర పార్టీలు మరీ ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేస్తా ఉన్నారు. తమ పార్టీకి మద్దతు తెలిపిన వారికి భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఏది అడిగినా అది చేసే విధంగా వారిని బుజ్జగిస్తూ తమ వైపు లాక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. సో అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని కొడంగల్ నియోజకవర్గంలో ఒకసారి మనం ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మొత్తం కొడంగల్ మున్సిపల్లో 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకుంది. అందులో ఒకటి బీఆర్ఎస్ పార్టీ, మరొక స్థానము ఎంఐఎం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీనిపైన మనము ఒకసారి క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 1వ వార్డు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. అక్కడ ఆయనకు 439 ఓట్లు పోలవగా 149 మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగింది. సో అదేవిధంగా 2వ వార్డు చూసినట్లయితే అక్కడ రేళ్లపేట వాణిశ్రీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయగా ఆమెకు 405 ఓట్లు రాగా 51 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందడం జరిగింది. 3వ వార్డు వచ్చినట్లయితే గొల్ల లక్ష్మమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆమెకు 504 ఓట్లు పోలవగా 182 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందడం జరిగింది. ఇకపోతే 4వ వార్డు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ కూడా 4వ వార్డును అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనకు 492 ఓట్లు పోలవగా 291 ఓట్ల మెజార్టీతో ఆయన ఘన విజయం సాధించడం జరిగింది. ఇకపోతే 5వ వార్డు వచ్చేసి బాలమ్మ, ఈమె కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆమెకు 386 ఓట్లు రాగా 129 ఓట్ల మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. ఇక 6వ వార్డు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు కూడా స్వయంగా ఆ అభ్యర్థికి ఓటు వేయడంతో అక్కడ ఆయనకు 343 ఓట్లు పోలవగా 201 ఓట్ల మెజార్టీ తోటి ఆయన ఘన విజయం సాధించడం జరిగింది. ఇక 7వ వార్డు వచ్చేసి కృష్ణంరాజు, ఆయనకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి పైన పోటీ చేయగా 795 ఓట్లు పోలవగా 501 ఓట్ల మెజార్టీ తోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఇక 8వ వార్డు వచ్చేసి మూడావత్ శంకర్, ఈయన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన పోటీ చేయగా ఈయనకు 296 ఓట్లు పోలవగా 25 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఇకపోతే కొడంగల్ నియోజకవర్గంలోనే ఎంఐఎం పార్టీ తొలిసారిగా తన ఖాతాను ఓపెన్ చేసిందని చెప్పవచ్చు. 9వ వార్డులో సనా ఆఫ్రీన్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేయగా ఆమెకు 302 ఓట్లు పోలవగా 27 ఓట్ల మెజార్టీ తోటి ఎంఐఎం పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. ఇకపోతే 10వ వార్డులో పూషగారి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 440 ఓట్లు పడగా 304 ఓట్ల మెజారిటీతో వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఇక 11వ వార్డు చూసినట్లయితే బత్తుల అనిత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 440 ఓట్లు పడగా 317 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. ఇక 12వ వార్డు సుష్మా దాముకు 341 ఓట్లు పోలవగా 61 ఓట్ల మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. మొత్తానికి టోటల్ గా కొడంగల్ మున్సిపాలిటీలో
12 వార్డులకు గాను 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఒకటి ఎంఐఎం పార్టీ, మరొకటి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా కోస్గి మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను మొత్తానికి 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక మద్దూరు మున్సిపాలిటీని చూసినట్లయితే మొత్తం 16 వార్డులకు గాను 9 వార్డులు కాంగ్రెస్ పార్టీ, 6 వార్డులు బీఆర్ఎస్ పార్టీ, 1 వార్డు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని 3 మున్సిపాలిటీల పైన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిందని కూడా చెప్పవచ్చు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమన్ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.